వచ్చిందే మన నంద్యాలకి సిఎంఆర్ వస్త్ర ప్రపంచం వచ్చింది మన ఊరికే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ తెచ్చింది మన జంతకే బ్రాండ్ న్యూ కలెక్షన్ ఫర్ ఎవ్రీ అకేషన్ come on to CMR is a fashion destination CMR షాపింగ్ మాల్ ఇప్పుడు మన నంద్యాలలో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి CMR లోనే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఎయిడ్స్ వ్యాధి పట్ల మరింత అవగాహన పెరగాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ విద్యార్థులకు నిత్యావసర సరుకుల పంపిణీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ వైద్య నిపుణులు. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా తిరునాళ మహోత్సవం. పోటెత్తిన భక్తులు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను వేయొద్దని విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తూ సిపిఎం నిరసన. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి కనుల పండుగగా ఉత్సవాలు జరిగాయి. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి. డిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నిక. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల బసవేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. నంద్యాల నారాయణ విద్యా సంస్థల యందు మాన్స్టర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం నిర్వహణ. ఘనంగా విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర స్వచ్ఛంద సంస్థలతో పాటు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ టెక్కే మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. వైద్య ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయడం పట్ల జిల్లాలో ఎయిడ్స్ కేసులు తగ్గాయని కలెక్టర్ అన్నారు. వ్యాధి బారిన పడ్డ వారిని వివక్ష చూపకుండా ఆదరించాలన్నారు. వారికి మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంత దూరంగా వాళ్ళు వస్తారు.
ఏం చెప్పండి ఇక్కడ ఏమేమి బాబు కలెక్టర్ మేడం గారు మరియు గారు అనే ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఈ రోజున ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది గతంలో మనం ఎంతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చాలా వరకు ఈ వ్యాధిని మనం నిర్మూలించాం. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫెక్షన్ చాప కింద నీరులాగా అంటే ప్రజల్లో అవగాహన తగ్గడం ఒకటి, దీని మీద భయం ప్రాంతులు లేకుండా ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది మరి ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది, కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి అలాగే మన జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 2022లో మనకి 400 టేక్ ద రైట్ పాత్. ఈ రోజు మనము మన హెల్త్ రైట్ అనేది స్లోగన్ ఈ సందర్భంగా, కాబట్టి ఈ సంవత్సరం స్లోగన్ ఇది. కాబట్టి అందరూ మై హెల్త్ మై రైట్, అందరూ ఒక్కసారి చెప్పండి, మై హెల్త్ మై రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచమంతా కూడా వరల్డ్ ఆరోగ్యం
అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం. ఇది 1988 నుంచి ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే, ఈ ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం చూడాలి, దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేశాయి. అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం. తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్ వచ్చేస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి, తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకి సంక్రమించే ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. లేదు అంటే చాలా మంది ఇల్లీగల్ గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు, దాని వల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది. సో ఇది ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే దీనికంటూ ఒక రోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది, బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్ గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు, తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా. ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము చేయాలి. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మన జిల్లాలో మనకి 86 ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షరీ హెల్త్ కేర్ వరకు ప్రతి చోట కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం. ఎవరికి బయట తెలియకుండానే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తికి కూడా మనం తెలియజేస్తున్నాం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫెసిలిటేషన్ సెంటర్ కి రండి, మందులు అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. వేరే వ్యక్తికి అది సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ప్రభుత్వం కూడా 3 నెలలు కంటిన్యూస్ గా మన ఏఆర్టీ డ్రగ్స్ గాని తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఇస్తూ ఉన్నాం, కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇమీడియట్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తున్నాం. దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు చాలా మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్, ప్రజలు, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొన్నారు అవగాహన కార్యక్రమానికి. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ కృషి చేశారు జిల్లాలో. వారికి కూడా ఇటువంటి ఒక కార్యక్రమం పైన శ్రద్ధ పెట్టి జిల్లాని ఎయిడ్స్ రహిత జిల్లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల ఎస్ఆర్బీసీ పక్కన ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు జరుగుతున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పిల్లలకు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కేఎం రెడ్డి, డాక్టర్ శ్రీలక్ష్మి గార్ల సహకారంతో పౌష్టిక ఆహార కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు డి హుసేన్ వలి మాట్లాడుతూ పౌష్టిక ఆహార కిట్లను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ మొదట ఉన్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు డాక్టర్ కేఎం రెడ్డి గారు ఫ్యామిలీ హెల్త్ సెంటర్ కోర్టు ద్వారా కుటుంబంలోని 6గురికి ఉచిత ఓపీ మరియు ఉచిత ఎక్స్రే చూపబడను. అలాగే ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులకు ఉచిత ఓపీ, ఎక్స్రే చూపబడును. కావున ఈ అవకాశాన్ని నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ దంత సమస్యలు ఉన్నవారు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించవలసిందిగా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ తరపున మేము కూడా మాకు తోచినంత సాయంగా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అబ్రహం గారు, అందుకు సహకరించినటువంటి హుసేన్ వలి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి విజయవంతం చేసి
ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మన నంద్యాల ఎస్ఆర్బిసి ప్రక్కన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లో మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ మొదట ఉన్నటువంటి కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కేఎం రెడ్డి గారు ఇక్కడ వస్తున్నటువంటి చిన్న పిల్లలకు మరియు మహిళలకు పౌష్టికమైన ఆహార కిట్లను అందించడం జరిగినది. అందుకు డాక్టర్ కేఎం రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే మన నంద్యాలలో కేఎం రెడ్డి హాస్పిటల్ నందు డెంటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన కుటుంబంలో 6 మందికి ఇక్కడ ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఉచితంగా చూడబడును. అలాగే ఎక్స్ ఆర్మీ కానీ ఆర్మీ ఉద్యోగస్తులకు కానీ ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఈ 2 ఉచితంగా చూడబడును. ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించి మీ యొక్క దంత సమస్యలను అక్కడ దంత సమస్యలు లేకుండా చేసుకుంటారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ప్రారంభమైనప్పటి నుండి స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి కార్తీక మాసం అమావాస్య కావడంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. చివరి అమావాస్య సందర్భంగా ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని బిల్వార్చనతో అంగరంగ వైభవంగా అలంకరించారు. భక్తులు కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి వారి కోరికలు నెరవేర్చాలని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐశ్వర్యాభిషక్తం ధర్మాత్మమోక్ష చతుర్విధవల పురుషా సిద్ధ్యత్వం పరమ వాంఛాపర సిద్ధ్యత్వం ఇష్టకామ్యా సిద్ధ్యత్వం పరమేశ్వరవీత్యత్వం ధ్యానం ఆవాహనాం భయోదం ప్రతిఘటం దృశ్య క్షీర్ధాయిరాదో ఐశ్వర్యాభిషక్తం ధర్మాత్మమోక్ష చతుర్విధవల పురుషా సిద్ధ్యత్వం పరమ వాంఛాపర సిద్ధ్యత్వం ఇష్టకామ్యా సిద్ధ్యత్వం సంతాన సౌభాగ్య పరమేశ్వరవీత్యత్వం ధ్యానం ఆవాహనామి. అయిపోయింది, మీరే లాస్ట్. పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసుకోవాలని సంస్థ ద్వారా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీకి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, మహిళలు అనిత, భారతి, మున్ని, గీత, మద్దమ్మ, మరియమ్మ, మేరమ్మలతో పాటు మరికొంతమంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదానికి చెందిన సంస్థ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ప్రజలపైన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ ఛార్జీల పేరుతో లక్షల కోట్ల భారాలను వేయడం సరికాదని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా అవినీతిలో భాగమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏమి కొనాలన్నా తినాలన్నా తినగలిగే పరగలిగే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏవి కొనాలన్నా తినాలన్నా కొనగలిగే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు చందంగా విద్యుత్ బిల్లులను పెంచడం ద్వారా అన్ని రకాల వస్తువులు సరుకులు ధరలకు పెరిగే అవకాశం ఉందని, ఈ భారం సామాన్యుడు భరించే స్థితికి లేరని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపైన భారాలు వేయబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే టీడీపీకి గతంలో జరిగిన కరెంటు షాక్ టీడీపీకి మళ్లీ తగులుతుందని అన్నారు. ఫోటో లేదు తెలుమా ఏది పట్టుకోవాలి ఆడ కాలు తట్టే ఇంకా అయిపోయింది. చలి కాపుకోంగా నువ్వు కాపుకో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలాంటి ఛార్జీలు ప్రజలపైన వేయబోమని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 200 రోజులు కాకముందుకే ప్రజలపైన లక్షల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గతంలో సెకీ సంస్థ ద్వారా విద్యుత్ స్కామ్లలో తీసుకున్నటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. ఆ ఒప్పందాల ద్వారా ప్రజలపైన మరింత భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో అదాని సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాలలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు బాగున్నారు, అవినీతి చేసినటువంటి వాళ్ళు బాగున్నారు. అయితే ఇక్కడ నష్టపోయేది పూర్తిగా ప్రజలపైనే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రజలపైన భారాలను తగ్గించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రజలపైన విద్యుత్ బిల్లులు వేయమని చెప్పేసి హామీని నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము వెంటనే సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి. లేకపోతే మీరు కూడా అవినీతిలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెట్టండి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ భారాలు పడకుండా చేయాలి. లేకపోతే కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో కూడా ప్రజలంతా బుద్ధి చెప్తారని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా కరెంటు బిల్లులు పెంచితే ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, అసలు బతకగలుగుతారా జనాలు అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మేము ప్రభుత్వం నుంచి. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి కన్నుల పండుగగా లక్ష కుంకుమార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కామేశ్వరీదేవి, మహానందేశ్వర స్వామి కళ్యాణ ఆలయ అర్చకులు, వేద పండితులు జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చక్కటి కుటుంబ జీవనాన్ని సాగించాలని చెప్పి ఆ యొక్క దినకాలంలో ఉండేటువంటిది చేస్తారు. ప్రధానంగా భగవంతుడికైనా అట్లే చేస్తారు, మనకైనా అట్లే చేస్తారు. భగవంతుడు ఆ రకంగా వివాహం చేసుకోవాలి, కానీ మన సంతోషానికి భగవంతుడికి మనం ఆ రకంగా అన్ని రకమైనటువంటి సేవలు కూడా చేసి మనం దినకాలను పెట్టిన తర్వాత అనంతరం ఒక విశేష
ఓకే నంద్యాల జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5న సాగునీటి సంఘాల ఎన్నికల ప్రకటన వెలువడుతుందన్నారు. 8న ఎన్నికలు ఉంటాయన్నారు. కేసీ కాల్వ కింద 52, ఎస్ఆర్బీసీ 50, తెలుగు గంగ 47, శివభాష్యం ప్రాజెక్టుకు 7, మైనర్ ఇరిగేషన్ 104, మైలవరం జలాశయం కింద 1 కలిపి మొత్తం 261 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తహసీల్దార్ల నుండి ఓటర్ల జాబితా తీసుకోవాలన్నారు. 11వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14న ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ సుబ్బారాయుడు, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచనున్న టీడీపీ ప్రభుత్వం ఈ ప్రజలపై 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వం 2 సార్లు ట్రూ ఆఫ్ పేరిట 9,412 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వంలో బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయటం
చిత్రంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. అనే నినాదంతో ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ బాధుడుకు గ్యారంటీ అనేది ఈరోజు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సభలో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ 5-6 నెలల కాలంలోనే 2 సార్లు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఆ యొక్క బిల్లు చూస్తే ప్రజలు గుండెలు బాదుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా, ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నామస్మరణ తప్ప మేము వాళ్ళని మంచి పని చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పడం. ఈ యొక్క కరెంటు ఛార్జీల విషయంలో మరి అదాని వాళ్ళతో కుమ్మక్కైనారని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ₹5.90 గతంలో మీరు కొనుగోలు చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹2.49 కొనుగోలు చేస్తే మరి మీకు దాదాపు మాకంటే కూడా ₹3.40 ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయకుండా ఎప్పుడైనా ఇచ్చిన మాట కోసం మరి ఆయన రాజకీయ జీవితంలో ప్రతిసారి హామీలు ఇవ్వడం, మోసం చేయడం. ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క యూనిట్కు ₹2.19 గతం కంటే ఈరోజు పెంచిన ఛార్జీల వల్ల ₹2.19 పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి మా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మరి త్వరలోనే పెంచిన ఛార్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు ఈ యొక్క సహకారం అందించి ఖచ్చితంగా పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు మనమందరం కూడా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల బసవేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని ఆలయ వేద పండితులు శశిభూషణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఆలయ శాశ్వత ధర్మకర్తలు అమర్నాథ్, శివానంద ప్రసాద్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని చేశారు. ఆలయంలోని బసవేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో నారాయణ విద్యా సంస్థల యందు యాంగ్స్టర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జోన్ విద్యార్థులకు పోటీలు నిర్వహించగలగడం, సెలెక్ట్ అయిన పిల్లలకు ఫైనల్స్ లెవెల్ కాంపిటీషన్ డిసెంబర్ 1వ తేదీన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనారిటీ శాఖ మంత్రి NHD ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులై చేస్తున్న నారాయణ విద్యా సంస్థలను అభినందించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అన్ని స్కిట్లలో మన యొక్క ప్రతిభను ప్రదర్శించాలి. అన్ని విద్యార్థులు వివిధ రకాల నైపుణ్యాన్ని ప్రదర్శించి తులైన విద్యార్థులకు వేషధారణతో పాటు ప్రోత్సహించారు. చక్కటి అందరి మన్ననలను పొందారు.
ప్రతిభావం ఏజీఎం ప్రశాంత్ బహుమతులు ప్రదానం చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో స్కూల్ ఆర్ఐ చంద్రమౌళి, కోఆర్డినేటర్ ఏవో మరియు ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. హోస్ట్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ స్వరూపారాణి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటాయని తెలిపారు. Thank you, Mahanandi. About you said very good. Thank you very much. I am studying second standard. Badminton game is a popular for Kabaddi with my husband. For India, Pakistan, England, and my city. Here and all you. It's your freedom. All the cities of England fight international matching versus Australia services. ICC is international conflict for the 1909 cricket tournament. First tournament in 1975. That's all cricket. Test cricket, longest cricket format final. One day, international cricket limited to 50 overs. 20 shortest format 20 overs. So good morning everyone. So Narayana group of schools conduct చేస్తున్న మాస్టర్ ఓరేటర్ కాంపిటీషన్ ప్రోగ్రామ్కి వచ్చిన అందరూ పేరెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యారు. బికాజ్ ఇక్కడ ప్రతి ఒక్కటి మేము నేర్పించేది ఇట్ గివ్స్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. సో ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి స్టూడెంట్లో ఉండాలి. సో అది ఎక్స్పోజర్కి యూజ్ అవుతుంది. So we are very happy to conduct like these activities and making our branch and our school publicity. Thank you. Another group of great organization that is Narayana. Today is not only creating the students who are graded global students, in all multi-talented students. As the best orators as creating this platform, such a greatest platform is ongoing in our group of organization. So my heartful thanks to all the management who has given the great opportunity to conduct such a great program in our group of organization. All the principal of entire zone of Nandyal and all the admins were participated along with the general coordinator and entire of the team. So today it's a program is ongoing. My thanks to all the parents who are given such a great opportunity being as a management to conduct great master water contest. Thank you all of you. Have a great day. See you. So a very warm morning to one and all. It's my pleasure to honor to be here on Narayana Institutions, Nandyala zone. It's special occasion for us today that is going to be held in Sai Baba Nagar branch. It's our pleasure that we are going to conduct a master oriented program. ఈ ప్రోగ్రామ్ అనేది నంద్యాల జోన్ లో ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది 5 బ్రాంచ్ల నుండి దఫాల వారీగా పిల్లలకి ఏవైతే మరి ఒక్కొక్క క్యాంపస్ లో 900, 800, 700, 500 మంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారిగా మరి వాళ్ళ టాలెంట్లు గుర్తించి అందులో నుండి 2 లెవెల్ నుండి 3 లెవెల్ వరకు వాళ్ళని తీసుకెళ్లి 3వ లెవెల్ ని ఫైనల్ గా జోనల్ లెవెల్లో ఇక్కడ ఎంఓసీని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి ప్రతి యూనిక్ టాలెంట్ ఉంటుందండి పిల్లలకి. ఆ యూనిక్ టాలెంట్ ని గుర్తించడమే నారాయణ సంస్థ యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో మేము చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మాస్టర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని తల్లిదండ్రులు కానీ లేకుంటే మరి మమ్మల్ని ఆదరిస్తున్న వారందరూ కూడా ఎంతో ఆదరించి మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన దాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా పేరెంట్స్ కి అయితే మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వివిధ అంటే మార్కాపురం నుండి కానీ, గిద్దలూరు నుండి కానీ, నందికొట్టుకూరు నుండి కానీ, మరి నంద్యాల జోన్ నుండి కానీ వచ్చిన ప్రిన్సిపల్స్ కిను
వారి పేరెంట్స్ కి ప్రేక్షకులకి డాన్స్ పార్టిసిపెంట్స్ కి మాక్ కోరియేటర్ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి we especially thank them and we welcome them with whole our heart. It has to be continued for the years to come in our generation, and I thank all the media and for helping us to promote the best practices that are going in the school. Thank you one and all. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఎయిడ్స్ వ్యాధి పట్ల మరింత అవగాహన పెరగాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ విద్యార్థులకు నిత్యావసర సరుకుల పంపిణీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ వైద్య నిపుణులు. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా తిరునాళ మహోత్సవం. పోటెత్తిన భక్తులు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను వేయొద్దని విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తూ సిపిఎం నిరసన. మహానంది శైవ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి కనుల పండుగగా ఉత్సవాలు జరిగాయి. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి. డిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నిక. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల బసవేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. నంద్యాల నారాయణ విద్యా సంస్థల యందు మాన్స్టర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం నిర్వహణ. ఘనంగా విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ.